ఇప్పుడు వీడియోలో మనము హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. సో హిప్ అనేది ఈ జాయింట్ మనకి థై బోన్కి మన అస్టాబ్లం అంటారు సాకెట్కి. సో ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ అది. సో ఆ జాయింట్కి మనం రీప్లేస్ చేయడం. సో ఇందాకనే మాట్లాడినాం మనం రీప్లేస్మెంట్ గురించి. సో హిప్ రీప్లేస్మెంట్ మనకి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ మనం బ్రాడ్గా 2 టైప్స్ గురించి మాట్లాడదాం. ఒకటి హెమీ రీప్లేస్మెంట్ అంటారు, అంటే ఓన్లీ స్టెమ్ మార్చడం, ఓన్లీ స్టెమ్ అండ్ ఇది మార్చడం. ఇది ఎవరికి చేస్తారంటే హెమీ రీప్లేస్మెంట్ మనకి. సో హెమీ రీప్లేస్మెంట్ ఎవరికి అంటే కామన్గా నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో. సో ఎల్డర్లీ పీపుల్ ఏమైందంటే నెక్ ఆఫ్ ఫీమర్ అంటే మన నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయితే మనకు అతికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే హెడ్కి బ్లడ్ సప్లై మొత్తం నెక్ ద్వారానే వెళ్తుంది. ఆ ఫ్రాక్చర్స్లో మనకి బ్లడ్ సప్లై డిస్టర్బ్ అయ్యి మనకి హీలింగ్ కాకపోవచ్చు మన ప్రాపర్ ఫిక్సేషన్తో కూడా. మనకి హీలింగ్ బ్యాడ్ ఉంటుంది కాబట్టి చేసిన సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ మనం రీప్లేస్ చేస్తాం. సో టోటల్ హిప్ ఎందుకు చేయమనేది, హెమీ ఎందుకు చేస్తాం అనేది ఫస్ట్ థింగ్. ఒక హెమీ రీప్లేస్మెంట్ చేయడంలో బ్లడ్ లాస్, సర్జికల్ టైం తక్కువ. సో జనరల్లీ ఇటువంటి పేషెంట్స్ ఓల్డ్ ఉంటారు, కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అండ్ డిమాండ్ తక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఎక్కువ వాకింగ్ ఇవన్నీ కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటారు కాబట్టి హెమీ రీప్లేస్మెంట్ సరిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో హెమీ రీప్లేస్మెంట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తారు. సో ఈ హెమీ రీప్లేస్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం, టోటల్ హిప్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఈ హెమీ రీప్లేస్మెంట్ ఎట్లాంటివి చేయగలుగుతారంటే ఫస్ట్ ఒకటి స్టాండర్డ్ హెమీ రీప్లేస్మెంట్. ఇంతకు ముందు కాలంలో అన్సిమెంటెడ్ ఆస్టిన్ మోర్ ప్రాసెస్ అని వస్తుండే, అంటే ఇట్స్ మోనోపోలార్ హెమీ రీప్లేస్మెంట్, హెడ్ జరగదు దాంట్లో సాకెట్. సో ఈ మధ్య ఆస్టిన్ మోర్ చాలా తగ్గిపోయింది చేయడం. అది కాకుండా కొంచెం సిమెంటెడ్ థామ్సన్ ప్రాసెస్ అని ప్రీవియస్గా వస్తుంది. ఇప్పుడు కరెంట్ వచ్చేది ఏంటంటే బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్ అంటారు. అంటే బైపోలార్ అంటే హెడ్కి వేరే మొబిలిటీ ఉంటుంది లోపల. సో ఈ బైపోలార్ రీప్లేస్మెంట్లో మనకి టైప్స్ ఏంటి అంటే ఒకటి అన్సిమెంటెడ్ బైపోలార్ అంటారు, ఇది మాడ్యులర్ అంటారు, అంటే కాంపోనెంట్ సపరేట్గా ఉంటాయి. సో అన్సిమెంటెడ్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి సిమెంటేషన్ ద్వారా వచ్చే రిస్క్ తక్కువ అవుతుంది, సెకండ్ థింగ్ మనకి సర్జికల్ టైం తక్కువ అవుతుంది అండ్ ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, అంటే ఆన్ ద లాంగ్ టర్మ్. ఎందుకంటే దాంట్లో బోన్ ఇన్గ్రోత్ ఉంటుంది ఆ పోరస్ కోటింగ్లకి. సో ఇది మనకి అన్సిమెంటెడ్ రీప్లేస్మెంట్. అండ్ దీన్ని మాడ్యులర్ రీప్లేస్మెంట్ ఉంటే తర్వాత టోటల్ హిప్ కన్వర్ట్ చేయడం కూడా ఈజీ ఉంటుంది, మనకు ఓన్లీ అస్టాబ్లంని మనకు కన్వర్ట్ చేసే అవసరం ఉంటుంది. సో రిలేటివ్లీ యంగర్ పేషెంట్స్ లా మనకి స్టెమ్ కొంచెం టైట్ ఉన్న వాటిలల్లో మనకి వీ కెన్ డూ దిస్ అన్సిమెంటెడ్ మాడ్యులర్ బైపోలర్. లేదు ఎల్డర్లీ పీపుల్ లా కెనాల్ చాలా వైడ్ ఉండి అన్సిమెంటెడ్ పట్టకపోతే ఆర్ కాస్ట్ కన్స్టెంట్స్ ఉన్నప్పుడు సిమెంటెడ్ బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్ వీ కెన్ డూ. సో ఒక సిమెంట్ ద్వారా ఫస్ట్ కెనాల్ ప్రాపర్గా ప్రిపేర్ చేసి వాష్ చేసి ఒక బోన్ సిమెంట్ ద్వారా ఒక ప్రాపర్ ఫిట్ ఇస్తారు దానికి. సో దట్ ఈస్ కాల్డ్ సిమెంటెడ్ బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్. ఇది కాకుండా వీ హ్యావ్ ఎ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ విచ్ విల్ టాక్ అబౌట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.